వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో ఇది వచ్చేవాటికి ఎయిమ్స్ భోపాల్ అనమాట, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా మనకి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్టయితే హాస్పిటల్ అటెండెంట్ హైయెస్ట్ అయితే 106 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. రిజర్వేషన్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి మీరు ఎక్కడ పాస్ చేసుకునేనా సరే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇవన్నీ కూడా ల్యాబ్ అటెండెంట్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనమాట. ఇక వైర్మెన్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, ప్లంబరు, ఆర్టిస్టు, క్యాషియరు, ఆపరేటరు, లిఫ్ట్ ఆపరేటర్స్ అనమాట. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్స్, మ్యాన్ఫోల్డ్ టెక్నీషియన్, గ్యాస్ సివార్డ్ అనమాట. సో ఇది గ్యాస్ ప్లాంట్కి సంబంధించింది. అదేవిధంగా మెకానిక్, డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ల్యాండ్రీ సూపర్వైజర్, లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2, మెకానిక్, లైన్మెన్, ఇక టైలర్ గ్రేడ్ 3, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాకెమిసిస్ట్, కెమికల్ ఎగ్జామినర్, కోడింగ్ క్లర్క్, మ్యాన్ఫోల్డ్ రూమ్ అటెండెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం 357 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక మనకి అదేవిధంగా రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతిదానికి ఏ కోట ఏమిటి అనేవి కూడా ఇవన్నీ మనకి ఎయిమ్స్ భోపాల్.edu.in వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఓపెనింగ్ డేట్ వచ్చేటికి 27 అక్టోబరు, లాస్ట్ డేట్ వచ్చేటికి నవంబర్ 20 అనమాట. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రధానంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తర్వాత చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేటికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 1.5 అవర్ అనమాట, 90 మినిట్స్ మనకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ అడ్మిట్ కార్డు ఇవన్నీ ఆన్సర్ కీస్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే మనకి మెయిల్కి అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years నాన్ క్రిమినల్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి ఎగ్జామ్ కూడా దాదాపు ఇదే ఉంటాయి. ఇక ఎగ్జామ్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 600 రూపీస్ అనమాట. ఆన్లైన్ పేమెంట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం నేమ్ ఆఫ్ ది, పోస్ట్ ఆఫ్ ది, ఎలిజిబిలిటీ క్రైటీరియా, హాస్పిటల్ అటెండెంట్, క్వాలిఫికేషన్స్ 10th అనమాట దీనికి ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 కానీ మెడికల్ రికార్డు ఇలా ప్రతిదీ ఇవ్వడం జరిగింది. నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసి పాజ్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇవ్వండి మ్యాన్ఫోల్డ్ టెక్నీషియన్ కానివ్వండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఫార్మసీ కెమిసిస్ట్. సో ఇది ఈరోజు ప్రధానంగా ఉన్న అప్డేట్ అనమాట. మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ డేట్ అయితే వివరించడం జరిగింది. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్టయితే దీనికి సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.